వివాహ భోజనంబు వింతైన వంటకంబు. చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏదో భోజన మాటలు ఉన్నట్టుంది. ఏం తమ్ముడు భోజనం చేస్తావా? అవునన్నా, భోజనం చేస్తాను, కానీ నా దగ్గర డబ్బులు లేవన్నా. పర్వాలేదు తమ్ముడు, భోజనం పెడతాను, లాన్ కూర్చో. అయ్యా మీరు దేవుడు. ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు. తమ్ముడు కడుపు నిండిందా? కడుపు నిండిందన్నా మీ దయ వల్ల, కానీ అలా పెడితే నష్టపోతావు కదన్నా. అదా ఏమి లేదు తమ్ముడు, రోజుకి 2 ముష్టిలకి భోజనం పెడతాను. ఆల్రెడీ ఒకటి తినేశాడు, రెండో వాడి గురించి చూస్తుండగా నువ్వు వచ్చావు కరెక్ట్ గా.